హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు సింపుల్ అండ్ టేస్టీ చిన్న ఉసిరికాయలతో నిలవ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. చిన్న ఉసిరికాయలతో నిలవ పచ్చడి చేయడం కోసం నేను 1 కేజీ చిన్న ఉసిరికాయలను తీసుకుని శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరబెట్టుకున్నాను. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని అందులో 1 టీ స్పూన్ మెంతులు వేసుకుని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 1/4 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని రెండింటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో 1/4 కప్పు ఆవాలు వేసుకుని గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. ఆవాల్ని ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఆవాలు, మెంతులు, జీలకర్రని ఒకసారి బాగా కలిపి ఒక బౌల్లోకి తీసుకుని చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే కడాయిలో 2 కప్పుల ఆయిల్ పోసుకుని ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత మనం శుభ్రంగా కడిగి ఆరబెట్టి ఉంచుకున్న ఉసిరికాయలని ఇందులో కొద్దిగా వేసుకుని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. చిన్న ఉసిరికాయలని కొద్దిగా ఫ్రై చేస్తే సరిపోతుంది. వీటిని ఎక్కువగా ఫ్రై చేస్తే ఇవి మెత్తగా పేస్ట్ లాగా అయిపోతాయి. అందుకని వీటిని ఇలా వీడియోలో చూపిన విధంగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా మొత్తం ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న ఆవాలు, జీలకర్ర, మెంతుల్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకుని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక 2 వెల్లుల్లిపాయలు తీసుకుని పొట్టు తీసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. దీన్ని కూడా ఒక బౌల్లోకి తీసుకుని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు పచ్చడి కలపడం కోసం వెడల్పుగా ఉన్న ఒక పాత్రను తీసుకుని అందులో మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న ఉసిరికాయలను వేసుకోవాలి. తర్వాత ఇందులో 1 కప్పు కారం, 1/4 కప్పు ఉప్పు, 1/4 టీ స్పూన్ పసుపు, అలాగే మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న ఆవాలు, జీలకర్ర, మెంతులు పొడి వేసుకోవాలి. తర్వాత ఇందులో 1/4 టీ స్పూన్ మెంతులు, జీలకర్ర కొద్దిగా వేసుకుని మనం ముందుగా మిక్సీ పట్టి ఉంచుకున్న వెల్లుల్లి పేస్ట్ని కూడా ఇందులో వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఇవన్నీ బాగా కలిసేటట్లు బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం బాగా కలిపిన తర్వాత మనం ఉసిరికాయలు ఫ్రై చేసుకున్న ఆయిల్ని ఇందులో పోసుకోవాలి. నూనె పోసిన తర్వాత మొత్తం పచ్చడంతా బాగా కలిసేటట్లు ఒకసారి బాగా కలుపుకుని ఒక బౌల్లోకి తీసుకుని మూత పెట్టి ఒక రోజంతా పక్కన ఉంచుకోవాలి. పచ్చడి మొత్తం బౌల్లోకి తీసుకున్న తర్వాత కొద్దిగా పచ్చడి ఉంచుకుని అందులో అన్నం వేసి కలుపుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. నాకు ఈ పచ్చళ్ళు ఉప్పు, కారం అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయాయి. ఒక రోజు అయిన తర్వాత మూత తీసి ఒకసారి పచ్చడి మొత్తం బాగా కలిపి ఇలా గ్లాస్ జార్లో పెట్టుకున్నాను. మనం ఏ నిల్వ పచ్చళ్ళు పెట్టినా కూడా ఆయిల్ అనేది ఇలా పైకి తేలుతూ ఉంటేనే ఆ పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. అలాగే తడి తగలకుండా చూసుకోవాలి. ఈ పచ్చడి ఫ్రిడ్జ్లో పెడితే సంవత్సరం వరకు నిల్వ ఉంటుంది. బయట పెడితే 2 నెలలు ఫ్రెష్గా ఉంటుంది. తర్వాత ఉసిరికాయ మెత్తగా అవుతుంది. ఇలా ఎంతో ఈజీగా చిన్న ఉసిరికాయలతో నిల్వ పచ్చడి చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.